హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో నెట్ ప్రెజెంట్ వాల్యూ ఐఆర్ఆర్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు లాస్ట్ కాన్సెప్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్లో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్. సో సింపుల్గా డెఫినేషన్ ఒకసారి చూద్దాము. ది డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ ఇన్ఫ్లో అండ్ క్యాష్ అవుట్ఫ్లో ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్. అంటే ఈ ప్రాఫిటబుల్ ఇండెక్స్ మెథడ్ అంటే ఏదైతే క్యాష్ ఇన్ఫ్లో వస్తుందో ఆ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ విత్ క్యాష్ అవుట్ఫ్లో చేస్తే ప్రాఫిటబుల్ ఇండెక్స్ మెథడ్ రావడం జరుగుతుంది. సో ఇది రేషియో బిట్వీన్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. అదేవిధంగా ఏదైతే ఏదైతే మనం డివైడ్ చేస్తామో చేసిన తర్వాత వచ్చినటువంటిది 1 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1 కన్నా తక్కువగా ఉంటే ఆ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1.34 వస్తే 1.34 అంటే ఇది 1 వచ్చేది కదా, 1 వస్తే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2.45 అలా 1 2 3 4 అలా 1 పక్కన 0.34, 2 పక్కన 4.45 అలా వస్తే ఆ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. 1 కన్నా తక్కువ అంటే 0.35, 0.25 అలా వస్తే ఆ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వర్డ్స్లో చూద్దాము. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ద డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ది ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్. As profitable index is an alteration of net present value method, it explains the relation between present value of cash inflow and present value of cash outflow. It is also termed desirability factor. So నేను ఇందాక చెప్పినట్టుగానే ఇన్ఫ్లో డివైడెడ్ బై అవుట్ఫ్లో చేస్తే పిఐ రావడం జరుగుతుంది. 1 కన్నా ఎక్కువగా ఉంటే ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారు. 1 కన్నా తక్కువగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.1, 0.234 అలా 0 వస్తే ఆ ప్రపోజల్ రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఫార్ములా చూద్దాము. పిఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. PI is equal to present value of cash inflow by initial cash outlay. ఈ ఫార్ములా అప్లై చేస్తే PI మనకు రావడం జరుగుతుంది. When profitability index is more than 1, the proposal is accepted. In case profitability index is less than 1, then the proposal is rejected. ఇందాక చెప్పినట్లుగానే the mutually exclusive projects under this method are ranked based on their profitability index. అంటే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాగనంటే 1.35, 2.45 అలా 1 కన్నా ఎక్కువగా ఉంటే ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో విత్ హయ్యర్ ప్రాఫిటబుల్ ఇండెక్స్ ఆర్ ర్యాంక్డ్ ఫస్ట్. హయ్యర్ అని అంటే ఎక్కువ న్యూమరికల్ వాల్యూ ఉంటే ఆ ప్రపోజల్కి హై ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ప్రాఫిటబుల్ ఇండెక్స్ మెథడ్ మనము ఫాలో అయ్యాము. నెక్స్ట్ ఒక ప్రాబ్లం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి ప్రాబ్లం చూద్దాము. From the following data, calculate PI, initial investment of the project rupees 4 lakhs, estimated life of the project 5 years, rate 15% at profitable index, number of years 1 2 3 4 5 years, cash inflow వచ్చేసి 89,000, 1,15,500, 1,15,500, 1,56,500 ఇలా మనకు 5 ఇయర్స్కి క్యాష్ ఇన్ఫ్లో
అన్ అన్యూనిఫామ్గా ఇవ్వడం జరిగింది. అన్యూనిఫామ్గా ఇస్తే పీవీ ఫ్యాక్టర్స్ మనము తీసుకొని ఆ పీవీ ఫ్యాక్టర్స్కి వచ్చినటువంటి వాల్యూస్ ఈ క్యాష్ ఇన్ఫ్లోతో మల్టిప్లై చేస్తే ప్రెజెంట్ వాల్యూ రావడం జరుగుతుంది. సో మనకి ప్రాబ్లంలో పీవీ ఫ్యాక్టర్స్ ఇవ్వలేదు కాబట్టి మనము పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా 15% రేట్ ఇవ్వడం జరిగింది. సో పిఐ రేట్ 15% ఇచ్చారు కాబట్టి పీవీ ఫ్యాక్టర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేద్దాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రెజెంట్ వాల్యూ అట్ 15%. నంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 1 2 3 4 5. సో 5 ఇయర్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చారు. అదేవిధంగా క్యాష్ ఇన్ఫ్లో వచ్చేసి 89,000, 1,15,500, 1,15,500, 1,56,500. అదేవిధంగా పీవీ ఫ్యాక్టర్ 15%కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనంటే మనకి ఫార్ములా ఉంది. 1/1 + r హోల్ టు ద పవర్ ఆఫ్ n. n అనంటే నంబర్ ఆఫ్ ఇయర్స్, r అంటే రేట్. ఈ ఫార్ములా అప్లై చేసి మనం పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి పీవీ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనం చూద్దాం. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను పీవీ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మరొకసారి చెప్తున్నాను. సో ఫస్ట్ ఇయర్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 1/√1.15. 15 అని అంటే రేటు 15 కాబట్టి మనం 15 తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్కి. సో అలా చేస్తే 0.869 రావడం జరిగింది. సో 0.869 పక్కన 5 ఉంది కాబట్టి 70గా మనము తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి పీవీ ఫ్యాక్టర్ 0.870. ఒకసారి చూడండి 0.870. సో 70 తీసుకోవడం జరిగింది. సో సెకండ్ ఇయర్కి పీవీ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సో ఇక్కడ ఈజీక్వల్ టు కొడితే సెకండ్ ఇయర్కి రావడం జరుగుతుంది 0.756 సెకండ్ ఇయర్కి వచ్చేది. అదేవిధంగా థర్డ్ ఇయర్కి రావాలంటే ఈజీక్వల్ టు కొడితే 0.6575 ఉంది కాబట్టి 8 తీసుకోవడం జరుగుతుంది. సో 0.658. సో 58 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ ఇయర్కి రావాలంటే 0.517 ఉంది కాబట్టి ఇక్కడ 7 ఉంది కాబట్టి 2 తీసుకుంటాము. సో 0.572. సో ఈ విధంగా మనము పీవీ ఫ్యాక్టర్స్ 5 ఇయర్స్కి తీసుకోవడం జరిగింది. సో 0.497. సో ఈ విధంగా మనము పీవీ ఫ్యాక్టర్స్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు క్యాష్ ఇన్ఫ్లో మల్టిప్లై విత్ పీవీ ఫ్యాక్టర్ చేస్తే ప్రెజెంట్ వాల్యూస్ రావడం జరుగుతుంది. సో ఒకసారి ఫస్ట్ ఇయర్ ప్రెజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాము. 89,000 ఇంటూ 0.870 చేస్తే మనకు 77,430. సో ఫస్ట్ ఇయర్కి రావడం జరిగింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 89,000 ఇంటూ 0.756 చేస్తే 67,284 రావడం జరిగింది. సో ఆ విధంగా మనము థర్డ్ ఇయర్ మల్టిప్లై చేస్తే థర్డ్ ఇయర్కి రావడం జరుగుతుంది. ఫోర్త్ ఇయర్తో మల్టిప్లై చేస్తే ఫోర్త్ ఇయర్ 63,778. ఫిఫ్త్ ఇయర్ 1,56,500 ఇంటూ 0.4497 మల్టిప్లై చేస్తే 77,781 రావడం జరుగుతుంది. ఇలా 5 ఇయర్స్కి క్యాష్ ఇన్ఫ్లో వచ్చాక యాడ్ చేయాలి. 5 ఇయర్స్ క్యాష్ ఇన్ఫ్లో యాడ్ చేస్తే టోటల్ క్యాష్ ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. సో ఒకసారి టోటల్ క్యాష్ ఇన్ఫ్లో వచ్చేసి 77,330 ప్లస్ 67,284 ప్లస్ 73,367 ప్లస్ 63,778 ప్లస్ 77,781 చేస్తే 3,59,000
3,59,640 రావడం జరిగింది. సో 3,59,000 వచ్చేసి టోటల్ క్యాష్ ఇన్ఫ్లో నుండి అవుట్ఫ్లో మైనస్ చేయాలి. సో మైనస్ టోటల్ క్యాష్ అవుట్ఫ్లో వచ్చేసి 4 lakhs ప్రాబ్లంలో ఇచ్చారు. మైనస్ 4 lakhs చేస్తే మైనస్ 40,360 రావడం జరిగింది. మైనస్ 40,360 నెట్ ప్రెజెంట్ వాల్యూ. సో నెట్ ప్రెజెంట్ వాల్యూ వచ్చేసి మైనస్ 40,360 రావడం జరిగింది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ పిఐ అంటే ప్రాఫిటబుల్ ఇండెక్స్ వాల్యూ కనుక్కుందాము. సో పిఐ ఈజ్ ఈక్వల్ టు టోటల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై టోటల్ క్యాష్ అవుట్ఫ్లో. సో టోటల్ క్యాష్ ఇన్ఫ్లో వచ్చేసి ఎంత? టోటల్ క్యాష్ ఇన్ఫ్లో 3,59,640. సో 3,59,640. టోటల్ క్యాష్ అవుట్ఫ్లో వచ్చేసి 4 lakhs. సో డివైడ్ చేద్దాం. 3,59,640 డివైడెడ్ బై 4 lakhs చేస్తే మనకి 0.899 అని అంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి 90 తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ పిఐ ఈజ్ ఈక్వల్ టు 0.90. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ ప్రపోజల్ ప్రాఫిటబుల్ ఇండెక్స్ ప్రపోజల్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 1 కన్నా లెస్ ఉంది కాబట్టి. సో లెస్ దెన్ 1 ప్రాజెక్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. సో ఈ విధంగా పిఐ మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.